చాలా సంతోషం. నా హృదయం ఆకాశం అంత ఎత్తు ఎగిరినట్టుంది. ఆయన చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే ఆనందం, సంతోషం. ఒక గొప్ప సంగతి ఏంటంటే, ఈ మందిరానికి అన్ని చక్కగా సమకూర్చబడడం. ధర్మాజిగుడి మందిరానికి ఇలా అన్ని సమకూర్చబడలేదు. కట్టినప్పుడు కొంత వెలుతుగా ఉన్నప్పుడే ప్రతిష్ఠ చేశాం. ఈ మందిరానికి అన్ని సమకూర్చబడేంత గొప్ప సంతోషం. మంచిదండి. ఈ ఊరు నేను 1998లో వచ్చాను ఇక్కడికి రావటం. 99లో ఈ స్థలం తీసుకున్నాం. 99లో అక్టోబర్ నెల 25, 26, 27 తేదీల్లో ఫస్ట్ మొట్టమొదటిగా ప్రభుదాస్ అయ్య గారు, జైపాల్ గారు ద్వారా కుడికలు పెట్టాం. 99 అక్టోబర్ 27వ తారీఖున జైపాల్ గారిని తీసుకొచ్చి దీనికి ఫౌండేషన్ వేయించాం. అప్పుడు చిన్న పాక ఉండేది. ఆయన దీనికి ఫౌండేషన్ వేసి ప్రార్థన చేశారు మొట్టమొదటిగా. అక్కడ ఆ తర్వాత దీన్ని రేకు మందిరం కట్టాం. దాంట్లో చాలా కాలం, అంటే 2025 సంవత్సరం ఆగస్టు, ఏప్రిల్ నెల వరకు ఇందులో ఉన్నాం. ఈ కొత్త మందిరం కట్టాలనే ఆలోచన నాకు ఎంత మాత్రం లేదు ఆర్థిక పరంగా. ఎందుకంటే ఈ సేవ అంతా విశ్వాస సేవ, ఏ విదేశీ సహాయం మాకు లేదు. చాలామంది అనుకుంటున్నారు, సేవకులు మీటింగ్కి వెళ్తే, దేవజనులు ఫెలోషిప్కి వెళ్ళినప్పుడు అనుకుంటారు సేవకులు, దీనికి చాలా పెద్ద సపోర్ట్ ఉంది పైనుంచి, కాబట్టి ఈయన పరిచయం చేయగలుగుతున్నాడు, ఇన్ని మందిరాలు కడుతున్నాడు అని అనుకుంటున్నాను. జైపాల్ గారి సహకారం ఫుల్గా ఉందనుకుంటున్నారు. కానీ కేవలం విశ్వాసుల యొక్క ప్రార్థన, విశ్వాసుల యొక్క చేయూత ఈ సహవాసానికి తోడుగా ఉన్నాయి. అయితే ఈ రేఖ మందిరం తీయలేని ఆలోచన నా దగ్గర లేనప్పుడు మన ప్రెసిడెంట్ గారు రమేష్ బాబు, మందిరం కడదామయ్య గారు, ఆత్మమందిరం తీసేద్దాం, నేను నా భార్య ఆలోచించుకున్నాం. పాత మందిరం బాగాలేదు, రేఖ అది కారిపోతుంది, ఇబ్బంది పడుతున్నాం, మందిరం కడదామని తానే ప్రపోజ్ చేసి రమేష్ బాబు మొట్టమొదటి ప్రపోజ్ అయింది. అమ్మో మందిరం కట్టాలంటే ఎలానా చాలా నేను అన్నప్పుడు, మేము ఉన్నాం, మీకేం పర్వాలేదు అని చెప్పి ప్రోత్సాహంతో, ఆ బిడ్డ ప్రోత్సాహంతోనే ఈ మందిరాన్ని ఏప్రిల్ నెల, అంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖు ఈస్టర్ రోజున పని ప్రారంభించాం. ఈస్టర్ రోజు అంటే యేసుప్రభు మరణించి తిరిగి లేచిన జయోత్సాహపు రోజు. నాకు చాలా ఇష్టం. ఆ రోజే మేము ఇల్లు కట్టుకున్నాం. ఆ రోజే ధర్మాజిగూడెం మందిరం పునాది వేసాం. ఆ రోజు అంటే నాకు చాలా ఇష్టమైన జయోత్సాహపు రోజు, దేవుడు జయమిచ్చే రోజు అది, ఆయన మరణము జయించి లేచిన రోజు అని. ఆ మందిరం ఆ రోజే ఈ మందిరం పని ప్రారంభించి పడగొట్టడం, పునాది వేయటం, మనందరం కలిసి మరి పునాది వేసి వేయటం, చకచకమంట మరి మెటీరియల్ అంతా, దీనికి కావాల్సిన ఐరన్ కానివ్వండి, సిమెంట్ కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఇట్ట కానివ్వండి, దావీదు మందిరం కొరకు అన్ని సమకూర్చినట్టు రమేష్ బాబు అన్ని సమకూర్చేసాడు. భార్య భర్తలు ఇద్దరు మొత్తం అంతా సమకూర్చి పెట్టాడు. ఆ తర్వాత పనికి మేము పూనుకున్నాం. మరి విశ్వాసులు, అసలు వారు నా బిడ్డలు అనాలి, ఎందుకంటే వాడు పడిన కష్టం అంత కష్టం కాదు. రాత్రులు పగలు కూడా చాలా కష్టపడి పనిచేశారు. యవనస్తులు, చిన్నపిల్లలతో సహా, అవన్నీ ఫొటోస్ ఉన్నాయి.
ఆ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ మేము తర్వాత యూట్యూబ్లో పెడతాం. చూదురు కానీ చిన్న పిల్లలతో సహా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మా సంఘంలో మేస్త్రులు వాళ్ళందరూ, మీకు తెలుసలేదో, దేవుని మందిరం కట్టడానికి మేస్త్రులకు కానీ కూలీలకు కానీ ఒక పైసా నేను ఇవ్వలేదు. అందరూ కష్టపడి ఈ మందిరాన్ని కట్టారు. చెప్పండి కొట్టండి. అందరూ కష్టపడి కట్టారు. దాన్ని నేను లెక్కేస్తే కూలీల ఖర్చులు అన్నీ లెక్కేస్తే 7 లక్షలు వచ్చినాయి. అంటే ఇవ్వలేదు కానీ ఇలా కూలీలకి ఇచ్చి కట్టించాలంటే 7 లక్షల రూపాయలు అయ్యేది. మరి బిడ్డలు కష్టపడి మేస్త్రులు, యవనస్తులు, సహోదరులు, సంఘ బిడ్డలు, కొంతమంది బయట వారు కానుకలు ఇచ్చారు, కొంతమంది ధారాళంగా కొంచెం మంది కానుకలు ఇచ్చారు. కింద మీరు కూర్చున్న పాలరాయి, నాపరాయి అంటే అది టైల్స్, మరి మన బాబురాయి అబ్బాయి పండు దాని సంగతి నేను చూసుకుంటానని చెప్పి తను చూసుకున్నాడు. పైన సీలింగ్స్ ఇవన్నీ కూడా బాబు రవీంద్ర చూసుకున్నాడు. కిటికీస్ ఇవన్నీ కూడా తను, చాలా ఖర్చు అయింది వీటికి, చూసుకున్నారు. డోర్స్ విషయంలో సుధాకర్ గారితో మాట్లాడినప్పుడు ధైర్యంగా ఉండే అని చెప్పి ఆయన తీసుకువెళ్ళి ఒక డోర్ అంతా ఆయనే, ఇటువైపు డోరు మేము డోర్స్ చేయడానికి చాలా ఖర్చు అయింది కనుక అవి కూడా, ఇవన్నీ త్యాగంతో మేము చేసాం. అన్నీ హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకలు, ప్రార్థన, ఎక్కువ ప్రార్థన చేశారు సంఘస్థులు. రమేష్ చెప్పేవాడు, ప్రార్థించడం చాలు, మనకేవద్దు, ప్రార్థన చేస్తే అన్ని సమకూర్చబడతాయి అని చెప్పినప్పుడు సంఘస్థులు రోజు ప్రార్థించడం మరి చేశారు. అందుకే దేవుడి అద్భుతమైన మందిరం, అసలు నేనే నమ్మలేకపోతున్నాను ఈ మందిరాన్ని. నాకే నమ్మసక్యంగా లేదు. చూస్తున్నప్పుడు ఈ డెకరేషన్ ఇవంతా చూడండి ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో మందిరంలో ఉంది. అయితే నాకు ఒకటే చిన్న బాధ మిగిలిపోయింది. ఏంటంటే నన్ను ప్రేమించి 1998 సంవత్సరంలో మే నెల 10వ తారీఖున నన్ను సేవకురాలిని దగ్గరికి తీసుకుని ఏలూరులో దీపాల్ గారు ప్రేమించి, దేవా మంచి సేవకుడిగా చెయ్యి, ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించు, నా ఎంత దైవజనుడు అవ్వాలి అని ఆయన మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి పంపించారు. ఆత్మీయ తండ్రిగా ఆయన లేకపోవడం కొంచెం నాకు బాధగా ఉంది. చాలా ప్రయత్నం చేశాం, ఆయన వస్తారని ఆశపడ్డాం. ఆయన తర్వాత ఈ సేవలో నన్ను మరి మొట్టమొదటిగా కష్ట స్థితిలో ఉన్నప్పుడు ప్రభాశేఖర్ దగ్గరికి వెళ్ళారు. నూజివీడు సుధాకర్ గారు వాళ్ళ బావగారు మరి నూజివీడు రండి మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చారనంటే అక్కడికి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తే ప్రభాశేఖర్ గారు భాగ్యం గారు దగ్గర కూర్చోబెట్టుకుని, సేవా నెలలో కష్టం ఉంటుంది బ్రదర్, మీరు భయపడొద్దు, మా సహకారం మీకు ఉంటుంది, ప్రార్థన సహకారం ఉంటుంది అని చెప్పి ప్రభాశేఖర్ గారు చాలా బలపరిచారు. వారికి కూడా నా ప్రత్యేకమైన మరి హృదయపూర్వకమైన వందనాలు. ఇక మీకు తెలుసు, థామస్ ఆచార్య గారు 20 సంవత్సరాల పైనుంచే ప్రతి సంవత్సరం మన మధ్యకు వచ్చి వాక్యంతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఎక్కడున్న దైవజనులు కానివ్వండి, మరి మా స్నేహితులు ఇస్రాయేల్ గారు కానివ్వండి, మరి క్రిస్టఫర్ గారు, జేసుదాస్ గారు, సమయల్ గారు, ఉన్న సేవకులు మికాయల్ గారు, నిత్యానందరావు గారు, వీళ్ళందరూ ప్రార్థనతో ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాం. మరి ముఖ్యంగా సలహాలు ఇచ్చే పిల్లలు కావాలి కదా. టెన్షన్ పడద్దు మామయ్య గారండి, మా మనో, దేనికి టెన్షన్ పడద్దు, ప్రభు ఉన్నారు అని మనో, మా అమ్ములు, కిషోర్, చిన్ని, వీళ్ళ టెన్షన్ పడద్దు నాన్న, మీకు ఏదైనా బలహీనత వస్తే మళ్ళీ మాకు ఇబ్బంది అవుద్ది, అన్ని పనులు ప్రభు చేస్తారు, ఏ విషయంలో మీరు టెన్షన్ పడొద్దని పిల్లలకు. రవీంద్ర వాడు కూడా చాలా శ్రమపడి దీని విషయంలో టెన్షన్ పడ్డాడు. అసలు ఈ మంది విషయంలో టెన్షన్, కొంచెం చాలా టెన్షన్ ఉండే వాడికి బీపీ వచ్చేసింది అప్పుడే. అదే మేము భయపడ్డాం. ఇక్కడ ప్రార్థించండి, రాగల దినాలు అద్భుతమైన సేవ చేయాలి ఆయనే. రెండవది, ఈరోజు ఈ ఫిబ్రవరి 9వ తారీఖున ఎందుకు ఈ చర్చి డెడికేషన్ పెట్టామంటే,
దేవుడు